Probability top 15 models. Probability top 15 models. Find the probability of getting 53 Mondays in a leap year. సో మనకి 53 Mondays in a leap year అన్నాడు. లీప్ ఇయర్కి ఎన్ని రోజులు ఉంటుందండి? 366 days. దీన్ని 7తో డివైడ్ చేస్తే 750 is 2 is 364. సో 2 is the remainder. 7తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 2 వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే తెలుసా? 52 వచ్చింది క్వశ్చన్ 7 అంటే 7 ఈక్వల్ పార్ట్స్ మాట. 52 52 52 52 52 52 52 అంటే 52 సండేస్ ఉంటాయి. ప్రతి క్యాలెండర్లో మీరు కావాలంటే క్యాలెండర్ తీసుకొని అబ్జర్వ్ చేయండి. ప్రతి క్యాలెండర్లో కూడా 52 సండేస్ ఉంటాయి, 52 మండేస్ ఉంటాయి, 52 ట్యూస్డేస్ ఉంటాయి, 52 వెన్స్డేస్ ఉంటాయి, 52 థర్స్డేస్ ఉంటాయి, 52 ఫ్రైడేస్ ఉంటాయి, 52 సాటర్డేస్ ఉంటాయి. మరి ఏంటి సార్ ఈ 2? ఈ ఎక్స్ట్రా 2 అనేది ఏదైనా ఒకటి అంటే మండే అవ్వచ్చు, ట్యూస్డే అవచ్చు, వెన్స్డే అవచ్చు, ఏదైనా అవ్వచ్చు. 2 అంటే మండే అండ్ ట్యూస్డే. సో అలాగా మనకి 2 ఎక్స్ట్రా ఉంటాయన్నమాట. ఒకవేళ మండే మీకు 53 ఉన్నాయనుకోండి, సో ట్యూస్డే కూడా 53 ఉంటాయన్నమాట. సో అలాగా మనకి ప్రతి క్యాలెండర్లో కూడా నార్మల్ ఇయర్ అయితే అన్ని 52లు ఉంటాయి. ఏదో ఒకటి వన్ డే ఎక్స్ట్రా ఉంటుంది. సండే వచ్చి మండే వచ్చి ఏదైనా వచ్చి. లీప్ ఇయర్ తీసుకున్నాం అనుకోండి, అన్ని 52 డేస్ ఉంటాయి. ఏదో ఒక 2 మటుకు 53లు ఉంటాయన్నమాట. అది లాజిక్ మాట. ఇప్పుడు చూద్దాం. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 53 మండేస్. ఆల్రెడీ 52 మండేస్ వస్తాయండి. 53rd వన్ కావాలి. 53rd వన్ అంటే ఆల్రెడీ 2 ఉన్నాయి కదా అక్కడమాట. అంటే ఆ 2 8 ఉంటాయి చూడండి. మండే ట్యూస్డే, ట్యూస్డే వెన్స్డే అంటే ఒకరోజు ట్యూస్డే వస్తుంది, నెక్స్ట్ డే వెన్స్డే వస్తుంది. వెన్స్డే థర్స్డే, థర్స్డే ఫ్రైడే, ఫ్రైడే సాటర్డే, సాటర్డే సండే, సండే మండే. సో 1 2 3 4 5 6 7. సో టోటల్ అవుట్కమ్స్ 7 ఉంటాయి. టోటల్ అవుట్కమ్స్, టోటల్ ఆల్ పాసిబుల్స్ 7 ఉంటాయి. ఇప్పుడు మనకి ఇందులో ఎన్ని కావాలో చూసుకోవాలి. 53 మండేస్. మండేస్ అంటే చూడండి, సండే మండే ఒకటి, మండే ట్యూస్డే ఒకటి. సో 2 పాసిబిలిటీ ఉంటాయి. ఫేవరబుల్ మనకి ఫేవరబుల్ అన్నమాట. అంటే అనుకూలమైన పర్యవసానాలు 2 ఉంటాయి. మొత్తం పర్యవసానాలు 7 ఉంటాయి అన్నమాట. సో అంటే మనకి ఇక్కడ 2 ఉన్నాయి కనుక 2/7 ఈజ్ ద ఆన్సర్. 2/7 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పేస్తున్నాను. 52 మండేస్ అన్నాడు అనుకోండి. 52 మండేస్ ఆల్రెడీ 52 మండేస్ వస్తాయి. అంటే 52 మండేస్ అడిగాడంటే అంటే నెక్స్ట్ వచ్చేది మండే రాకూడదు అని అర్థం. చిన్న లాజిక్. 52 మండేస్ అడుగుతున్నారు. ఆల్రెడీ అక్కడ మండేస్ వస్తాయి, 52 మండేస్ వస్తాయి. ఇంకా 52 మండేస్ అంటే 53rd వన్ మండే రాకూడదు అంతే కదా. 53rd వన్ మండే రాకపోతే 52 వచ్చినట్టే కదా. సో అంటే 53rd వన్ మండే రాకూడదు. అది లాజిక్ మరి. 52 మండేస్ కావాలంటే 53rd వన్ మండే కాకూడదు. 53rd వన్ మండే కాకూడదు అంటే మిగతాది ఏదైనా అవ్వచ్చు. మిగతాది ఏదైనా అవ్వచ్చు అంటే ఏంటి? ఇంకేనా ఉంటాయి? 6 ఉంటాయి పాసిబిలిటీస్. సో టోటల్ మనకి 6. కానీ ఇక్కడ 5 ఉంటాయి. ఎందుకంటే చూడండి, మండే కాకూడదంటే మండే మనకు ఆల్రెడీ 2 వస్తాయి కదా. ఇంకా 7లో 2 వస్తాయి, ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. సో 5/7. ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 52 మండేస్ అంటే 5/7. 53 మండేస్ అంటే 2/7. చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా వస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చింది. సో లాస్ట్ ఇయర్ ఫస్ట్ ప్రాబ్లం అదే. చాలామంది నాకు ఫోన్ చేసి సార్ మీరు ఏది చెప్పారు అది అలా వస్తుంది సార్ అని అన్నారు. సో మీకు కూడా గ్యారెంటీగా వస్తుంది కనుక సో ఇంపార్టెంట్. నెక్స్ట్, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 53 సండేస్ ఆర్ 53 మండేస్. చూడండి, 53 సండేస్ ఆర్ 53 మండేస్ అంటే 53 సండేస్ వచ్చినా పర్లేదు, లేదంటే 53 మండేస్ వచ్చినా పర్లేదు. సో ఆల్రెడీ మనకి టోటల్ పాసిబిలిటీ 7 కదా. ఇప్పుడు ఏంటి మనకి 53rd వన్ సండే వచ్చినా పర్లేదు, మండే వచ్చినా పర్లేదు. అంటే అర్థం ఏంటి? సండే మండే అవ్వచ్చు, మండే ట్యూస్డే అవ్వచ్చు, సాటర్డే సండే అవ్వచ్చు. చూడండి, మండే అనేది 2 సార్లు వస్తుంది, సాటర్డే కూడా 2 సార్లు వస్తుంది, సండే కూడా 2 సార్లు వస్తుంది. అంటే సండే మండే అవచ్చు, సండే సాటర్డే అవ్వచ్చు, సాటర్డే సండే అవచ్చు, మండే ట్యూస్డే అవచ్చు. అంతే, ఇంక వేరే పాసిబిలిటీ లేదు. సో కనుక మొత్తం ఎన్ని వచ్చాయి మనకి? ఫేవరబుల్ 3 అన్నమాట. అంటే ఇది 3/7. సో ఈ బిట్ చాలా మంచి బిట్ అండి. సో జనరల్గా అంటే ఇంకా పేపర్ టఫ్ చేయాలంటే ఇవి హై లెవెల్ బిట్స్ కదా, అందుకే ఇలాంటి హై లెవెల్ బిట్స్ ఇస్తున్నాను. పేపర్ ఇంకా హై లెవెల్లో టఫ్ చేయాలనుకుంటే ఇలా ఇస్తాను అన్నమాట. సో స్టూడెంట్స్కి ఇది బాగా వస్తుంది. ఎందుకంటే సో నేర్చుకుంటారు, సొంతంగా నేర్చుకుంటారు, ఇంకెక్కడో నేర్చుకుంటారు. సో 2/7 లేదంటే 5/7 బాగా గుర్తుంటుంది. ఓకేనా? ఈ 3/7 అనేది రాదు. ఎందుకంటే సో ఈ బిట్ అనేది ఎప్పుడు చూడరు. ఆడ హై లెవెల్ 6 అని ఇచ్చాడు. అప్పుడేంటి మనకి ఆన్సర్ 3/7. ఆన్సర్ ఏంటి? 3/7. ఇదే బిట్ని 53 సండేస్ అండ్ 53 మండేస్ అని ఇచ్చాడు అనుకోండి.
53 సండేస్ అండ్ 53 మండేస్. సో అప్పుడు మనకి సండే రావాలి, వెంటనే ఏం రావాలి, మండే రావాలి. సండే వెంటనే మండే వస్తుంది. అది ఏంటి పాసిబిలిటీ, సండే మండే అంటే మనకి ఇది ఒకటి ఉంటుంది. అప్పుడు 1/7 ఎండ్ వస్తుంది. అక్కడ ఎండ్ అని వస్తే 1/7. ఇంత లాజికల్ ఉంటాయండి, ఇంత లాజికల్గా ఆలోచించాలి. అప్పుడు మనకి ట్రిబిలిటీ అనేది గ్యారంటీగా వస్తుంది. నెక్స్ట్, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 52 సండేస్ ఇన్ ఏ నార్మల్ ఇయర్. 52 సండేస్ ఇన్ ఏ నార్మల్ ఇయర్. సో నార్మల్ ఇయర్లో 52 సండేస్. మళ్ళీ సేమ్ 365 డేస్ని 7తో డివైడ్ చేస్తే 7 52 సో 364 పైన చెప్పుకున్నాం. సో 1 అనేది ఆడ్ డే. అది మండే వచ్చు, సండే వచ్చు, ట్యూస్డే వచ్చు, వెన్స్డే వచ్చు, థర్స్డే వచ్చు, ఫ్రైడే వచ్చు, ఏదైనా వచ్చు, మనకు అనవసరం. ఓకేనా? యాక్చువల్గా ఇక్కడ 53 సండేస్ అన్నాడు అనుకోండి, ఆల్రెడీ అన్నీ 52 వస్తాయి కనుక 53 సండే అంటే 53rd వన్ సండే అంటే టోటల్ మన పాసిబిలిటీ 7. ఎందుకంటే ఆ 1 డే కదా, ఆ 1 డే అనేది మనకు ఖచ్చితంగా సండే అవుతుంది. 1/7 ఆన్సర్. 1/7 లాజిక్ అర్థమైందా? 53rd సండే అడిగాడు అనుకోండి, 52 కాదు 53rd సండే అడిగాడు అనుకోండి. సో ఆల్రెడీ 7 మనకి ఎక్స్ట్రా ఉన్నాయి. సో 7లో ఏదైనా అవ్వచ్చు. ఆ ఒకటే సండే అవుతుందన్నమాట. సో 1/7. కానీ 52 సండేస్ అన్నాడు. ఆల్రెడీ 52 సండేస్ వచ్చాయి కనుక నెక్స్ట్ది సండే రాకూడదు. నెక్స్ట్ది సండే రాకూడదు అంటే మనకి ఇంకెన్ని పాసిబిలిటీ 6 ఉన్నాయి కనుక 6/7. సో 4th ఆప్షన్. 6/7 ఇస్ ద 4th ఆప్షన్. సో ఆ విధంగా లాజికల్గా ఆలోచించాలండి. సో మనం 10th క్లాసు పరంగా చేసిన ప్రాబిలిటీ అనేది చాలా చాలా ఈజీ ప్రాబిలిటీ. బట్ కాంపిటేటివ్ ప్రాబిలిటీ అనేది అది కాదండి. సో ఇది మాట మెయిన్. ఏ డే ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఏప్రిల్ whose ఫస్ట్ డే ఈజ్ Monday. Then the probability that day selected is Monday. చాలా ఈజీ అండి. ఏప్రిల్ నెలలో ఫస్ట్ డేట్ అంటే మండే వచ్చిందంట. ఏప్రిల్ నెలలో ఫస్ట్ డే అనేది మండే వచ్చిందంట. అయితే ప్రాబబిలిటీ ఆఫ్ మండే మనకి ఆ నెలలో మండే యొక్క ప్రాబబిలిటీ కావాలి. సో సింపుల్. ఏప్రిల్లో మనకి టోటల్ డేస్ అని ఉంటాయి, 30 డేస్ ఉంటాయి. ఏప్రిల్లో టోటల్ డేస్ అని ఉంటాయి, 30 డేస్ ఉంటాయి. ఇప్పుడు ఏప్రిల్లో మండేస్ ఎన్ని వస్తాయి అది చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఏమైనా లీప్ ఇయర్ ఏమైనా ఇచ్చాడా, ఏమి ఇవ్వలేదు. ఏ లీప్ ఇయర్ ఇచ్చినా నార్మల్ ఇచ్చినా 30 డేసే ఉంటాయి ఏప్రిల్లో. లీప్ ఇయర్ నార్మల్ ఓన్లీ ఫిబ్రవరి మారుతుంది. ఫిబ్రవరిలో మనకి ఏంటంటే 28 డేస్ వస్తాయి నార్మల్ ఇయర్. లీప్ ఇయర్ అయితే 29 డేస్ వస్తాయి. అది అందరికీ తెలిసిందే. సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏప్రిల్ ఫస్ట్ మండే, ఏప్రిల్ ఫస్ట్కి 1కి 7 కలిపితే ఏప్రిల్ 8th మండే, మళ్ళీ 8కి 7 కలిపితే ఏప్రిల్ 15th మండే, మళ్ళీ 15కి 7 కలిపితే ఏప్రిల్ 22 మండే, మళ్ళీ 22కి 7 కలిపితే 29th. సో మండే. సో అయిపోయింది, ఏప్రిల్ మంత్ అయిపోయింది. ఎన్ని వచ్చాయి మండేస్? 5 వచ్చాయి కనుక ఫేవరబుల్ 5. 5 ones are 5, 5 6 are 30. So 1/6 is the answer. Second option. Next, 2 friends were born in 1996. 1996లో ఇద్దరు స్నేహితులు పుట్టారు. ద ప్రాబబిలిటీ దట్ దే హ్యావ్ ద సేమ్ బర్త్ డేట్. సో ఇద్దరూ కూడా 1996లో ఒకే రోజు పుట్టారు. అయితే వాళ్ళ యొక్క ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు మనం వెంటనే ఆప్షన్స్ పెట్టకూడదు, కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే హై లెవెల్ బిట్ కనుక కొంచెం ఆలోచించాలి. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తాం. సో 1/365 చాలామంది పెడతారు. 1/365 రాంగ్ ఆన్సర్. కొంతమంది ఇద్దరు కదా బర్త్డేలు, సో ఫేవరబుల్ 2, టోటల్ 365 డేస్. సో వెంటనే ఇది పెట్టేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే 2/366 క్యాన్సిల్ చేసుకుని 1/186 పెడతారు. ఎందుకంటే 2 1s are 2, సో 2 18s are 2 3s are. సో ఇది పెడతారు. ఇది రాంగ్. కానీ కరెక్ట్ ఆన్సర్ ఇది. చెప్తాను లాజిక్. ఇద్దరు ఒకే రోజు పుట్టారంటే ఫేవరబుల్ 1. అనుకూలమైన పర్యవసనాలు ఒకటే. ఇద్దరు ఒకటే కదా. సో ఆడి బర్త్డే అదే రోజు, ఈడి బర్త్డే అదే రోజు కనుక 1. టోటల్ డేస్ ఎన్ని? 366 డేస్. ఎందుకు? బికాస్ దిస్ ఈజ్ ఎ లీప్ ఇయర్. ఇఫ్ ద ఇయర్ ఈజ్ డివిజిబుల్ బై 4 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ లీప్ ఇయర్. సో మనకి ఎవ్రీ 4 yearsకి లీప్ ఇయర్ వస్తుందని తెలుసు. సో 96 అనేది 4 టేబుల్ ఉంది చూడండి. 4 24s are 96. 4 24s are 96 కనుక మనకి 1996 అనేది మనకి 4 టేబుల్ ఉంది కనుక ఖచ్చితంగా మనకి ఇది లీప్ ఇయర్లో మనకి 366 డేస్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ హై లెవెల్ బిట్స్ అన్నమాట. నెక్స్ట్ మనం మ్యాచింగ్స్, చూజింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్స్ ట్రూ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్స్ ఫాల్స్, ఎస్ఎస్ అండ్ రీజనింగ్ ఈ బిట్స్ చూద్దాం. తర్వాత మనం సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ బిట్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం మ్యాచింగ్ నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇవన్నీ చూద్దాం. 6-1 getting at least
2 heads, sorry, getting at least 1 head, ఇది 2 అండి. ఓకే, సో గెటింగ్ అట్లీస్ట్ 2 heads when 2 కాయిన్స్ ఆర్ టాస్, 2 కాయిన్స్ ఆర్ టాస్, 2 కాయిన్స్ని 2 నాణాలు ఎగరవేసినప్పుడు కనీసం 2 బొమ్మలు వచ్చాయి సంభావిత. సో కనీసం 2 అంటే మనకి ఇక్కడ చూడండి సింపుల్ టెక్నిక్ చెప్తాను. హెచ్ 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 4 హెచ్లు రాయండి, 4 టీలు రాయండి. నెక్స్ట్ 2 హెచ్లు 2 టీలు, 2 హెచ్లు మళ్ళీ 2 టీలు, మళ్ళీ ఇక్కడ హెచ్టి 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 హెచ్టి, అంతే అన్ని పాసిబిలిటీ వస్తాయి. సో ఫస్ట్ 4 హెచ్లు 4 టీలు, నెక్స్ట్ 2 హెచ్లు 2 టీలు, 2 హెచ్లు 2 టీలు, తర్వాత హెచ్టి 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 హెచ్టి, అంటే ఫస్ట్ 4 వేసి తర్వాత 2 వేసి తర్వాత 1 వేసి, అంతే అయిపోయింది. సో ఇప్పుడు మనకి గెటింగ్ ఇన్ అట్లీస్ట్ 2 heads, అట్లీస్ట్ 2 heads అన్నాడు కనుక ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో మొత్తం మనకి 4 ఉన్నాయి పాసిబిలిటీ, టోటల్ 8 మాట, ఎందుకంటే 2 క్యూబ్ కదా, 2 క్యూబ్ అంటే 8 వస్తాయి. 1 2 3 4 5 6 7 8. సో 4 1 4 2 1/2. సో ఫస్ట్ వన్ ఈజ్ ఆర్, ఫస్ట్ వన్ ఈజ్ ఆర్. గెటింగ్ 2 heads, ఓన్లీ 2 heads మాత్రమే. 2 heads అయితే మనం ఇది ఒకటి తీసేయాలి, ఎందుకంటే 3 ఉన్నాయి కనుక హెడ్లు అది తీసేయాలి. అంటే ఏంటి 3/8. సో సెకండ్ వన్ ఈజ్ క్యూ. గెటింగ్ అట్లీస్ట్ 1 head, అట్లీస్ట్ 1 head అంటే ఈ లాస్ట్ తీసేయాలి, ఎందుకంటే ఇందులో హెడ్ లేదు కనుక. అట్లీస్ట్ 1 అంటే 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, అన్నింటిలో కూడా అట్లీస్ట్ 1 ఉంటుంది కనుక 7/8. సో ఆన్సర్ మనకి ఏమొస్తుంది 1R 2Q 3P. ఇది ఎక్కడైతే ఆప్షన్ ఉంటుందో అదే మన ఆప్షన్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఓవెల్ ఇన్ గౌరీ స్మార్ట్. ఎవరు? నేనే. సో గౌరీ స్మార్ట్. సో ద ప్రాబిలిటీ గెటింగ్ ఓవెల్ ఇన్ గౌరీ స్మార్ట్. ముందు గౌరీ స్మార్ట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 లెటర్స్ ఉన్నాయి. ఈ 10 లెటర్స్లో ఓవెల్స్ ఏమున్నాయి? O1 I1, AEIOR, AEIOU, AEIOU. సో A1 AEIOU. సో ఈ 3 ఉన్నాయి కనుక 3/10. 3/10 అనేది రైట్ ఆన్సర్. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్. ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ బ్లాక్ డైమండ్ కార్డ్ ఈజ్ 0. రైట్ ఆన్సర్. బ్లాక్ డైమండ్ ఉండదు, రెడ్ డైమండ్ ఉంటుంది. సో కావాలని చూసుకోండి, మీరు తీసుకొని చూడండి. హార్ట్ సింబల్, డైమండ్ సింబల్ ఇవి రెడ్ కలర్లో ఉంటాయి, బ్లాక్లో ఉండవు కనుక సో 0 కరెక్టే, నో ప్రాబిలిటీ కనుక 0. రెండూ కరెక్టే. మరి రెండోది ఫస్ట్ దానికి ఏమైనా సపోర్ట్ చేస్తుందా? ఏమి లేదే, ఎందుకంటే అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ కనుక బోత్ ఆర్ కరెక్ట్. సెకండ్ వన్ ఈజ్ సపోర్టింగ్, నో. Both are correct. Second one is supporting. Second one is not supporting. Second one is supporting, not supporting. So ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ట్రూ? ఈ క్రింద దాంట్లో సచ్ ఏంది? P of E అంటే ఈవెన్ నెంబర్స్ అండి. సో మనకి డైస్, వెన్ ఏ డైస్ ఈజ్ థ్రోన్, ఈవెన్ నెంబర్స్ ఏముంటాయి మనకి? 2 4 6 డైస్. సో 3/6 అంటే 3 1 3 2. సో ఇది కరెక్టే, అంతే కదా. సో ఈవెన్ నెంబర్స్ ఏవి ఉంటాయి? 2 4 6, 3 ఫేవరబుల్, టోటల్ 6. సో 3/6, 3 1 3 2, 1/2. 1/2 కరెక్ట్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ? 1/2 కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్ రైట్ అయినప్పుడు మిగతా 3 ఆప్షన్స్ చూడకూడదు, చెక్ చేయకూడదు, అస్సలు చూడవసరం లేదు. ఎందుకంటే ఇది నాకు కాన్ఫిడెంట్ 100% కాన్ఫిడెంట్ ఇది రైట్. మిగతా 3 ఆప్షన్స్ నేను చూడను, ఆడేది ఇచ్చినా నాకు అనవసరం. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఈజ్ ఫాలోయింగ్ ఫాల్స్? టోటల్ పాసిబిలిటీస్ ఏంటన్నా? టోటల్ పాసిబిలిటీస్. కాయిన్ మనం త్రో చేస్తే టోటల్ పాసిబిలిటీస్ 8. ఒక కాయిన్ మనం టాస్ చేస్తే టోటల్ పాసిబిలిటీ 2. ఆడ 8 ఇచ్చాడు. సో మనకు ఆన్సర్ ఇదే. సో దిస్ ఈజ్ ద ఫాల్స్. అంటే మిగతా అన్నీ కరెక్టే, మనం చూడవసరం లేదు. ఓకేనా? సో డైస్ చేస్తే 6 వస్తాయి, ప్లేయింగ్ కార్డ్స్ 52, ఇవన్నీ కరెక్టే, మిగతా మనం చూడవసరం లేదు. నెక్స్ట్, మ్యాచింగ్ మళ్ళీ. ష్యూర్ ఈవెంట్ ప్రాబబిలిటీ 1, ఇంపాసిబుల్ ఈవెంట్ ప్రాబబిలిటీ 0. ష్యూర్ ఈవెంట్ ఖచ్చితంగా అవుతుంది. సో ఖచ్చితంగా అవుతుందంటే దాని వాల్యూ అంతా 1. వెన్ ఎ కాయిన్ ఈస్ టాస్డ్, సో ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎయిదర్ హెడ్ ఆర్ టైల్. సో హెడ్ వచ్చినా నేను విన్నే, టైల్ వచ్చినా నేను విన్నే. సో అంటే ఏంటి? 1 ష్యూర్ ఈవెంట్, దట్ ఈస్ ష్యూర్ ఈవెంట్. సో అటువంటి బెట్లో నేను బెట్ చేసానంటే ఎవరితోనైనా ఖచ్చితంగా నాకు అమౌంట్ వస్తుంది. సో నేను ఐఎమ్ ద విన్నర్. ఇంపాసిబుల్ ఈవెంట్, ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు 2 ఒకేసారి పడాలి, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఈవెంట్. సో ప్రాబిలిటీ 0. ఒక డైస్ త్రో చేసినప్పుడు 7 అవ్వాలి, 7 వస్తేప్పుడు నీకు 1000 రూపీస్ ఇస్తాను. సో ఫాల్స్. సో 0. ప్రాబిలిటీ ఇప్పుడు కూడా 1కి 0కి మధ్యలో ఉంటుంది. ఒక్కోసారి 1 వస్తుంది, ఒక్కోసారి 0 వస్తుంది, ఒక్కోసారి మధ్యలో ఉంటుంది. అంతేకాని 1 కన్నా ఎక్కువ ఉండదు, 0 కన్నా తక్కువ ఉండదు. సో దిస్ ఇస్. సో ఇలాంటి మ్యాచింగ్ ఇస్తున్నప్పుడు 1Q 2R 3P.
సో ఇవన్నీ మనకి మ్యాచింగ్, ట్రూ ఆర్ ఫాల్స్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రూ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫాల్స్. సో మనం నెక్స్ట్ 5 సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ బిట్స్ అనేది చూద్దాం. సో నెక్స్ట్ 5 బిట్స్. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబబిలిటీ. ఈ కింది ఆప్షన్లో ఏది ప్రాబబిలిటీ కాదు, ఏది సంభావ్యత కాదు. సో చూడండి, 1118/2219 సో ప్రాబిలిటీ అవుతుంది. ఎందుకంటే సో మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ ఉండాలి. ప్రాపర్ ఫ్రాక్షన్ ప్రాబిలిటీ ఎప్పుడు కూడా 1 కన్నా తక్కువ ఉండాలి. 1 కన్నా తక్కువ ఉంటే అది ఖచ్చితంగా ప్రాబిలిటీ అవుతుంది. సో మనకి న్యూమరేటర్ తక్కువ ఉంది, డినామినేటర్ ఎక్కువ ఉంది కనుక అవుతుంది. ఇక్కడ న్యూమరేటర్ ఎక్కువ ఉంది, డినామినేటర్ తక్కువ ఉంది కనుక ఇదే మన ఆన్సర్. ఎప్పుడు కూడా 1 కన్నా ఎక్కువ ఉండదు కదా ప్రాబిలిటీ. ఇప్పుడు 221ని 178తో డివైడ్ చేస్తే నాకు 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. 1 పాయింట్ సంథింగ్ అంటే 1 కన్నా ఎక్కువ ఉంది కనుక ఇట్ ఇస్ నాట్ ఏ ప్రాబిలిటీ. మిగతా కూడా చూడండి. సో 4 1/4 2s ఇది ప్రాబిలిటీ అవుతుంది, నన్ను ఎలాగా అవ్వదు కనుక ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ మంత్ ఇన్ ఏ ఇయర్ విచ్ హ్యాస్ 30 days. సో ఒక ఇయర్లో 30 days వచ్చే మంత్స్ యొక్క ప్రాబిలిటీ కావాలి. మొత్తం ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 months ఉంటాయి. సో ఎన్ని డేస్ 30s ఉంటాయి? ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్ ఈ 4 months మనకి 30 days ఉంటాయి. ఈ 4 months 30 days ఉంటాయి. సో 4 1s 4 3s. సో 1/3 is the answer. Second option. The probability of getting same digits in a double digit. డబుల్ డిజిట్స్ అంటే సేమ్ డిజిట్స్ రావాలంట. మనకి ఏముంటాయి సేమ్ డిజిట్స్? 22, 33, 11, 44, 55, 66, 77, 88, 99. సో టోటల్ 9 digits, టోటల్ డబుల్ డిజిట్స్ ఎన్ని? ఫేవరబుల్ 90. ఎందుకు 90? 1 to 9 తీసేస్తాం, 9 తీసేస్తాం, 100 తీసేస్తాం. సో 100లో ఈ 10 తీస్తే 90. సో టోటల్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 డబుల్ డిజిట్స్, సేమ్ డిజిట్స్. సో 9 ఉన్నాయి. 9 1s 9 10s. సో ఆన్సర్ 1/10. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఏ ఫ్యామిలీ దేర్ ఆర్ 2 children. ఒక ఫ్యామిలీలో 2 పిల్లలు ఉన్నారు. ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 1 girl. ఆ 2 పిల్లల్లో ఆ 2లో అట్లీస్ట్ ఒక గర్ల్ ఉండాలంట. 2 పిల్లలు ఉన్నారండి. టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయి? 4. 2 square కదా, కాయిన్. సో హెడ్ టైల్ అలాంటిది ఇది. సో కొంచెం లాజిక్ మాట. సో ఏంటి పాసిబిలిటీస్ ఉంటాయి? 2 బాయ్స్ అవ్వచ్చు, 2 గర్ల్స్ అవ్వచ్చు. ఫస్ట్ బాయ్ పుట్టచ్చు, తర్వాత గర్ల్ పుట్టచ్చు. ఫస్ట్ గర్ల్ పుట్టచ్చు, తర్వాత బాయ్ పుట్టచ్చు. సో ఇప్పుడు మనకు ఏంటి? అట్లీస్ట్ 1 girl. సో ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది. సో 3/4. నెక్స్ట్, ఇఫ్ P of E is equal 0.1234 దెన్ P of E bar. ఇలా ఇచ్చాడు అనుకోండి మీకు. సో సబ్ట్రాక్షన్ చేయదు, చాలా సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. లెఫ్ట్ టు రైట్, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అన్ని డిజిట్స్ 9 రావాలి, లాస్ట్ డిజిట్ 10 రావాలి. యాడ్ చేస్తే అన్ని డిజిట్స్ 9 రావాలి, లాస్ట్ 10 రావాలి. చూడండి, 1కి ఏం యాడ్ చేస్తే 9 వస్తుంది? 8. 2కి ఏం యాడ్ చేస్తే 9 అవుతుంది? 7. 3కి ఏం యాడ్ చేస్తే 9 అవుతుంది? 6. 4కి ఏం యాడ్ చేస్తే 10 అవుతుంది? 6. కనుక ఫస్ట్ ఆప్షన్. అంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఎస్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ రైట్, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో ఆల్ డిజిట్స్ ఆర్ 9, యూనిట్స్ డిజిట్స్ ఈస్ 10. సో ఇప్పుడు మీరు సబ్ట్రాక్ట్ చేసిన అంత వస్తుంది చూడండి. సో 1.000 0.1234 తీయాలి. సో 10లో 4 తీస్తే 6, 9లో 3 తీస్తే 6, 9లో 2 తీస్తే 7, 9లో 1 తీస్తే 8. సో 1 ఉండదు, 0. చూడండి, అదే ఆన్సర్ వచ్చింది. సో ఇది లాజిక్ మాట. సో ఇది ఫ్రెండ్స్ టాప్ 15 మోడల్స్. సో ఎక్స్ట్రా షెడ్యూల్లో జాయిన్ అవ్వండి. సో ఎందుకు చెప్తున్నానంటే మీకోసం మాట. సో ఎవరికైతే ఖచ్చితంగా సింగిల్ డిజిట్ లేదా డబుల్ డిజిట్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఎక్స్ట్రా షెడ్యూల్లో జాయిన్ అవ్వండి. సో ఫర్ దోస్ ఆస్పిరెంట్స్ who want single digit or double digit, please join in extra study level. అదేవిధంగా నాకు నూజివీడే కావాలి, నాకు ఒంగోలే కావాలి, నాకు శ్రీకాకుళం కావాలి, నాకు ఇడుగులపై కావాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ ఖచ్చితంగా 100 బిలో ర్యాంక్ ఉండాలి, లేదంటే 1000 బిలో ర్యాంక్ ఉండాలి. దానికోసం మీరు ఎక్స్ట్రా స్టడీలో జాయిన్ అవ్వండి. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ గౌరీ స్మార్ట్. బాయ్ బాయ్.